దయానంద స్టేషన్ ఇప్పుడు కొత్తగా ఎక్స్టెన్షన్ జరుగుతుంది కనుక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇది నెంబర్ 1 ప్లాట్ఫాము. నెంబర్ 2 ఇది. అటువైపు 3వ నెంబర్ ప్లాట్ఫామ్ కొత్తగా వేశారు. అక్కడ కనబడుతోంది సఫీల్గూడ రైల్వే స్టేషను. అక్కడి నుంచి ఇప్పుడు ఎంఎంటీఎస్ వస్తుంది. వర్షం పడింది కదా ఇప్పుడే, చక్కగా ప్లెజెంట్గా ఉంది వాతావరణం. కొత్తగా ప్లాట్ఫామ్ చూస్తున్నారు అటువైపు. ఆ ప్లాట్ఫాము కొత్తగా డెవలప్ అవుతుంది. అది కూడా మోరార్లెస్ 1 month లోపల క్లియర్ అయిపోతుంది. తర్వాత అక్కడ కృష్ణా ఎక్స్ప్రెస్ ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అన్ని ఇక్కడ ఆగే అవకాశం ఉంది. ఆ కనబడుతుంది బుకింగ్ ఆఫీసు ఎంఎంటీఎస్ చూడండి. ఇప్పుడు సికింద్రాబాద్కి ఈ ఎంఎంటీఎస్ ట్రైన్స్ మాత్రం పోతున్నాయి, మిగతా రైళ్ళని డైవర్షన్. ఈ కనబడుతున్న తిన్నే మారింది కదా, అక్కడ సాయంత్రం పోతే మామూలుగా ఇవాళ వర్షం మీద ఓకే. అదర్వైజ్ చాలామంది కూర్చుని హాయిగా మాట్లాడుకుంటుంటారు. ఆ ఎదురుగా కనబడే స్టేషను మల్కాజ్గిరి. ఇట్స్ బికమింగ్ ఏ వెరీ బిగ్ స్టేషన్ మల్కాజ్గిరి. ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మవారి చిన్న గుడి ఉంది. ఇక్కడ పూజలు చేస్తారు కొంతమంది. ఇంట్లో మిగిలిపోయినటువంటి విగ్రహాలు కూడా తెచ్చి పెట్టారు. చాలామంది ఇక్కడ పూజలు చేస్తారు. కొన్ని బలుడు ఇస్తారు, అంటే లోకల్ అమ్మవారు కదా ఉంటుంది. ఇది విషయం. దయానంద నగరు ఈ స్టేషన్ని డెవలప్ చేస్తున్నారు. దీనికి ఇప్పుడు ఎక్స్ట్రా ప్లాట్ఫామ్లో ఒకటి మొదలు పెడుతున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో రైళ్ళు రాకపోకలు తగ్గిపోయినాయి కనుక మల్కాజ్గిరి గుండా మౌలాలీకి పోవడానికి ఈ రోడ్డు ఇది. ఇక్కడి నుంచి చాలా ట్రైన్స్ రాబోతున్నాయి. ఒకసారి జస్ట్